హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు బాగా రసవత్తరంగా వేడిగా ఉన్నాయి. ఇందులో భాగంగా జనసేన పార్టీ అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే ఒక గందరగోళం అయితే ఉంది. కొంతమంది పిఠాపురం అంటున్నారు, కొంతమంది కాకినాడ ఎంపీగా పోటీ చేస్తా అంటున్నారు, మరి కొంతమంది గాజువాక నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తా అంటున్నారు. అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనుకుంటున్నారు సార్? అంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, ఎంపీగా పోటీ చేస్తాడా అనే గందరగోళం కూడా ఒకటి నడుస్తోంది కదా. ముందు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయదలుచుకున్నాడా, శాసనసభకి వెళ్ళదలుచుకున్నాడా, పార్లమెంట్కి వెళ్ళదలుచుకున్నాడా అనేది తేలాలి ముందు. దానికి సంబంధించిన ఒక క్లారిటీ జనసేన నుంచి రావాలి. ఇప్పుడు చెప్తున్నటువంటి అంటే భీమవరం నుంచి పోటీ చేస్తాడా, లేకపోతే గాజువాక నుంచి పోటీ చేస్తాడా, కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తాడనే ప్రచారం కూడా నడుస్తోంది. ఈ కాకినాడ స్థానం నుంచి అంటే పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తాడు అనే దాని వెనకాల స్టోరీ ఏంటంటే, ఎలాగూ జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఈయన పార్లమెంటు సభ్యుడిగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి తీసుకుంటాడు అనేది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశాడు ఆయన, చిరంజీవి గారు. ఆ విలీనం చేసిన సందర్భంగా ఆయనకి రాజ్యసభ సభ్యత్వము అలాగే కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చారు. అప్పటికి ఎమ్మెల్యే ఆయన ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అక్కడికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా దాదాపు అలాంటి సన్మానమే జరగబోతోంది. అయితే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ చేసింది ఆయనకి, ఈ రోజున బీజేపీ చేయబోతోంది పవన్ కళ్యాణ్కి అనేది వినిపిస్తున్న మాట. అంటే ఈయన పార్లమెంటుకి గెలిచి కేంద్ర క్యాబినెట్లో సహాయ మంత్రో ఏదో ఒకటి ఒక మంత్రి పదవి తీసుకుని ఢిల్లీ నుంచి రాజ్యం చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతోంది ప్యారలల్గా. అయితే తన మనసులో ఉన్న మాట అయితే అసెంబ్లీలోకి వెళ్ళాలని అనుకుంటున్నాడు అతను బలంగా. అంటే ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అసెంబ్లీలోకి వెళ్ళే పర్స్పెక్టివ్తోనే మాట్లాడుతున్నాడు. పార్లమెంటుకు వెళ్ళాలి, జాతీయ స్థాయిలో అక్కడ కేంద్ర క్యాబినెట్లో చోటు, దీని గురించి ఆయన ఊహిస్తున్నట్టుగా మనకు ఎక్కడా లేదు. కానీ బయట సర్క్యులేషన్లో ఉన్నటువంటి వార్తలు. ఇంకొక వార్త కూడా ఉంది, జనసేన పూర్తి స్థాయిలో అంతర్ధానం కాబోతోంది, అది బీజేపీలో అంతర్భాగం కాబోతోంది. ఆ రోజున ప్రజారాజ్యం ఎలాగైతే కాంగ్రెస్లో విలీనమైందో, జనసేన కూడా బీజేపీలో విలీనం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా సర్క్యులేషన్లో ఉంది. ఈ వార్తలని సర్క్యులేషన్లో పెట్టడంలో వైసీపీ పాత్ర కూడా బలంగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ పొత్తులు ఖరారైన క్షణం నుంచి ఆ ప్రయత్నంలో ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ, మోడీ, వీళ్ళ ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. ఇవి ఎప్పుడైతే వినిపించడం మొదలైందో, గతంలో చంద్రబాబు మోడీ మీద చేసినటువంటి రకరకాల వ్యాఖ్యలన్నీ కూడా గుదిగుచ్చి ఒక అరగంట నిడివి వచ్చేటువంటి ఒక వీడియో తయారు చేసి దాన్ని సర్క్యులేషన్లో పెట్టారు వైసీపీ సోషల్ మీడియా శక్తులు. అది జనం చూస్తున్నారు. అంటే జనంలోకి చంద్రబాబు తత్వాన్ని ఇంజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం. చంద్రబాబు నమ్మదగని వ్యక్తి, ఈ రోజున పొత్తు పెట్టుకున్నాడు కానీ ఇప్పుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో వాళ్ళని దారుణంగా తిట్టాడు, ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడు, రేపు పొద్దున ఏదన్నా జరగకూడదు జరిగితే మళ్ళీ ఇలాగే తిడతాడు అనేది జనంలోకి పంపు చేయడం కోసం ఆ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ని కూడా రెడిక్యూల్ చేస్తూ వీడియోలు వస్తున్నాయి. ఈ రెడిక్యూల్ చేస్తూ వస్తున్నటువంటి వీడియోల్లో ఆయన గతంలో లోకేష్ మీద అలాగే చంద్రబాబు మీద చేసినటువంటి విమర్శలన్నీ గుదిగుచ్చి ఒక వీడియో అదొకటి సర్క్యులేషన్లో ఉంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ఒక రకమైన దాన్ని ఏమిటంటారు, ఒక నిలకడలేని తత్వం, ఒక స్టాండ్ ఉండదు అతనికి, నిలకడ ఉండదు. తన స్వార్థం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతాడు, ఎవరితోనైనా కలుస్తాడు. అతనికి ఒక నాయకుడి లక్షణాలు లేవు. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఆయన నాయకుడు అనుకుంటున్నారు. ఆయన
దాన్ని నడిపించేటువంటి సమర్థత లేదు అతనికి అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అతను ఇంకా ఎక్కువ కాలం ఈ పార్టీని నడిపే పరిస్థితుల్లో లేడు, దీన్ని షట్ డౌన్ చేసి బీజేపీలో విలీనం చేసి ఢిల్లీకి వెళ్ళిపోతాడు, మంత్రి పదవి ఒక టర్మ్ చేసేస్తాడు, ఆ తర్వాత సెటిల్మెంట్ అయిపోతుంది, వెళ్ళిపోతాడు. తర్వాత కావాలంటే సినిమాలు చేసుకుంటాడు. సినిమా అలాగూ ప్యారలల్గా ఉంది ఆయనకి. కాబట్టి రాజకీయం అనేది సక్సెస్ఫుల్ బిజినెస్గా మార్చడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనే యాంగిల్లో ఒక సర్క్యులేషన్ ఉంది. అందుకని ఆయన ముందు పార్లమెంట్కి వెళ్తాడా లేకపోతే అసెంబ్లీకి వెళ్తాడా, ఏం చేస్తాడు, ఇవన్నీ ఊహాగానాలే. ఇదమిత్తంగా ఆయన నోట్లోంచి ఒక మాట బయటకు రావాలి. నా ఉద్దేశంలో అయితే ఆయన సాధ్యమైనంత వరకు అసెంబ్లీకి వెళ్ళే ప్రయత్నమే చేస్తాడు. పార్టీని విలీనం చేసే ప్రయత్నం చేయడు, కానీ అలా ఉంటుంది. ప్రజారాజ్యాన్ని విలీనం చేయటం మీద కూడా ఆయనకి వ్యతిరేకత ఉంది ఆ రోజున పవన్ కళ్యాణ్. అంటే అదొక స్పెషల్ ఎంటిటీగా అలా ఉంచితే బాగుండేది. మనం సీరియస్గా సక్సెస్ కాగలిగామా లేదా అన్నది వేరే గొడవ, కానీ విలీనం చేయటం ద్వారా చాలా నష్టపోయాం అనేది ఆయన ఫీలింగ్. అందుకని ఆ పొరపాటు చేయడు. ఈ విలీనము ఇదంతా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం తప్ప పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అలా ఉంచుకుంటాడు. అది ఎన్డీఏతో కొనసాగుతుంది. ఆయన కూడా చంద్రబాబు నాయుడు స్థాయి స్ట్రాటజిస్టే, తక్కువవాడేం కాదు. నిజానికి ఆ రోజున చంద్రబాబుని తిడుతూ మాట్లాడినది కూడా చంద్రబాబు వ్యూహంలో భాగంగానే జరిగింది అనేటువంటి కథనాలు కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏదో మేరకు చీల్చే ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళి చంద్రబాబు మీద దాడి చేసి ఒక విలన్గా క్రియేట్ అయ్యాడు. ఆ క్రియేట్ చేసింది చంద్రబాబు, దానికి కూడా ప్యాకేజీ ముట్టింది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అది నిజం కూడా కావచ్చు. అది నిజం కాబట్టే ఈ రోజున అసలు అవి తను మాట్లాడిన విషయాలు కూడా గుర్తులేనట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. ఏ మాత్రము ఒకప్పుడు నేను ఇదే మనిషిని తిట్టాను అని ఆ స్పృహ ఉన్నట్టుగా కనిపించడు పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసినప్పుడు. ఆయన కూడా ఈ మనిషి మనని దారుణంగా తిట్టాడు గత ఎన్నికల ముందు అన్న ఫీలింగ్తో కనిపించడు. చాలా ఆప్యాయంగా అన్యోన్యంగా కనిపిస్తారు ఇద్దరు. ఈ కనిపించడం వలన అదేదో లోపాయికారి ప్రోగ్రామే, ఆ ప్రోగ్రామ్కి కూడా ఏదో ప్యాకేజీ ముట్టుంటుంది పవన్ కళ్యాణ్కి అని అనిపిస్తుంది. అనిపించే విధంగా వాళ్ళ కదలికలు ఉంటాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అందుకని ఆయన జనసేన పార్టీని అలాగే ఉంచుతాడు. ఖచ్చితంగా అసెంబ్లీకే పోటీ చేస్తాడు. ఓకే, అది ఎక్కడి నుంచైనా చేయొచ్చు. అంటే సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా గెలిచే చోటు ఎంచుకుంటాడు. జనసేన తరఫున తాను గెలవాలి, తనతో పాటు ఇంకో 4-5 గెలిస్తే చాలు అనుకుంటున్నాడు. అంతకు మించి పెద్ద భారీ లక్ష్యాలేం లేవు ఆయనకి. ఈ 24లో ఒక 5 కోసేసినా ఆయన పెద్దగా బాధపడే పరిస్థితుల్లో లేడు బీజేపీ కోసం. తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ జనసేనలకి కలిపి ఒక స్లాట్ అలాట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అవును, ఆ స్లాట్లో కొంత నష్టపోతాడు పవన్ కళ్యాణ్, దానికి సిద్ధమే అతను. అలా కాదు, నువ్వు బయటకు వచ్చి హీరోలాగా, అంటే ఆయన ఎలాగూ హీరోనే, నువ్వు కొంచెం హీరోయిజం చూపించి అలా మెడ మీద చేతితో రుద్దుకుని ఒక ప్రతీకారంగా బయటకు వచ్చేసి నువ్వు ఇంకేదన్నా చెయ్యి అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ కాపు సామాజిక వర్గం నుంచి ఆ పరిస్థితిలో లేడా. ఇది వ్యూహాత్మక రాజకీయం అనే పేరుతో తన ఓట్ బ్యాంకుని సెక్యూర్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీతో చాలా అనునయంగా ప్రయాణం కొనసాగించే ప్రయత్నం బీజేపీ మద్దతుతో చేద్దామనేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. అసెంబ్లీకి అయితే వెళ్తాడు. అది మాత్రమే కాదు, ఒకవేళ కూటమి గెలిస్తే వైన ఉప ముఖ్యమంత్రులుగా ప్రకటించినట్టు చంద్రబాబు గారు కూడా ఒక 3-4 ఉప ముఖ్యమంత్రుల్ని ప్రకటిస్తాడు అనే ప్రచారం ఉంది. కానీ 4ని ప్రకటించకపోయినా కనీసం పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రిని చేస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా ఒక కీలక బాధ్యతల్లో పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతాడు అంతే. జనసేన పార్టీ అలాగే ఉంటుంది. ఆయన పార్లమెంట్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఆయన డెఫినెట్గా అసెంబ్లీకి మాత్రమే వెడతాడు.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.